హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గట్లో బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళను సైతం కరిగించే శక్తి అయితే ఉలవలకు ఉంటుంది. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో వచ్చేటటువంటి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చేస్తుంది రెగ్యులర్గా వీటిని తీసుకోవటం వల్ల. ఉలవలతో ఈరోజు కారపొడి చూపిస్తాను. ఇది వేడివేడి రైస్తో తీసుకున్న, ఇడ్లీ దోశతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కావలసినటువంటి పదార్థాలు: 1 కప్పు ఉలవలు, 7-8 ఎండుమిర్చి, కొద్దిగా ఎండి కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు. ముందుగా ఉలవల్ని శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఉలవల్ని ముందుగానే శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్నాను. వీటిని ఒక ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఉలవలు వేగాయి అని తెలియాలి అంటే ఇది వేగుతూ ఉన్నప్పుడే మంచి అరోమా అయితే వస్తుంది. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఉలవలు మంచి అరోమా వచ్చి చిట్పటమనే వరకు అయితే వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 గుప్పుడు కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇందులోనే కారానికి సరిపడా ఒక 6-7 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోండి. మీరు తీసుకున్న ఎండుమిర్చి కారాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు ఉలవలకి ఈ 6-7 అయితే సరిపోతుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరిని కూడా వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు అయితే వేయించుకోండి. ఇవి మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే స్టవ్ ఆఫ్ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి. వెల్లుల్లిపాయలు స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత వేయండి, సరిపోతుంది ఆ వేడికి. స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని ఇందులో వేసుకోండి. వేయించి చల్లార్చుకున్నటువంటి ఉలవలను కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం కలిపి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇదిగండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది వేడి వేడి రైస్తో తీసుకున్నా లేదా ఇడ్లీ దోశతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా దోశలు వేసేటప్పుడు దోశ పైన కూడా చల్లుకోవచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఈజీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎదిగే పిల్లలకి కూడా చాలా బలమైన ఆహారం అండి. రెగ్యులర్గా పిల్లలకైతే మాత్రం ఏదో ఒక రూపంలో ఉలవలను అయితే ఇస్తూ ఉండండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉలవలతో చేసే ఏ పదార్థాలు తీసుకున్నా సరే పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవాలండి. అలా తీసుకోవటం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. ఉలవల్లో వేడి చేసే గుణం అయితే ఎక్కువగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ అండ్ సింపుల్ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.